ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్ పై ఒక లుక్ చేద్దాం. ఇరాన్ ఆధీనంలోని హార్మోజ్ను తెరిచేందుకు అమెరికా ప్రయత్నాలు. అమెరికా మరియు దాని మిత్ర దేశాలు ఆపరేషన్ మొదలుపెట్టినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడి. గురువారం ఘనంగా జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డు వేడుకలు. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్న నటుడు చిరంజీవి. వచ్చే శని ఆదివారాల్లో జరగనున్న పార్లమెంట్ సమావేశాలు. నిన్న ఇవాళ పార్లమెంటు సెలవు కావడంతో శని ఆదివారాలు నిర్వహించాలనే నిర్ణయం. తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్. మహారాష్ట్ర గడ్చిరోలిలో 11 మంది మావోయిస్టులు లొంగుబాటు. లొంగిపోయిన వారిలో డీవీసీఎం, ఏరియా కమిటీ సెక్రటరీ, కమాండర్ స్థాయి మావోయిస్టులు. పశ్చిమాసియా పరిస్థితులపై వివిధ దేశాలకు ప్రధాని మోడీ ఫోన్. వీలైనంత త్వరగా శాంతి నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. మరోసారి మెట్రో ట్రైన్లో సాంకేతిక సమస్యలతో నాగోల్ టు రాయదుర్గం మార్గంలో జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నిలిచిపోయిన మెట్రో ట్రైన్. రెండు వైపులా నిలిచిన మెట్రో రైళ్లు. ఖతార్లోని రాస్ లఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్పై ఇరాన్ దాడి. ఇండియాకు గ్యాస్ కొరత మరింత పెరిగే అవకాశం. కొత్త పార్టీ అనౌన్స్ చేయనున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీరామనవమి తర్వాత వెల్లడించనున్నట్లు సమాచారం. ఇమిగ్రేషన్, వీసా ఫీజులను పెంచుతూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం. 6% నుంచి 25 వరకు పెంపు. ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి. భద్రాద్రి రామాలయంలో వైభవంగా మొదలైన బ్రహ్మోత్సవాలు. ఈ నెల 27న సీతారాముల కళ్యాణోత్సవం. ఏప్రిల్ 2 వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలు. ఎల్పీజీ కొరత ఆందోళనకరంగానే ఉంది అంటున్న పెట్రోలియం శాఖ కార్యదర్శి సుజాత శర్మ. ప్రజలకు ఇబ్బందులు లేకుండా బ్లాక్ మార్కెట్ అరికట్టడానికి అన్ని చర్యలు చేస్తామని కేంద్రం స్పష్టం. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు. 3,24,234 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.